వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈరోజు కేబినెట్ లో కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా ఈ సెప్టెంబర్ 30 వరకు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి బీసీ 42% రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ల తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి గతంలో చెప్పడం అనేది జరిగింది. సో ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఫైల్ ఉంది, అలాగే రాష్ట్రపతి దగ్గర కూడా ఫైల్ ఉండడంతో పాటు దీంట్లో కొంతవరకు గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాకు ఇంకాస్త సమయం కావాలి అని చెప్పేసి కూడా హైకోర్టుకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో దాంతో ఒకవేళ ఫలితాలు తారుమారు అయితే దాన్ని బట్టి కూడా వేరే రకంగా వ్యూహాలు రచించే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ చేసినటువంటి ఆరోపణలన్నీ కేవలం సోషల్ మీడియా సృష్టి మాత్రమే. సో కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజాప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది కాబట్టి జూబ్లీ హిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిపించడం అనేది జరిగిందని చెప్పేసి అది ఒక మెయిన్ ప్రచార అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం ఉంది. అందుకని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో సత్తా చాటాలి, సత్తా చాటిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పైన ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మొత్తం గురి అంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైననే పెట్టింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనుకోండి, ఎందుకంటే నాకు తెలిసి ఈ నవంబర్ వరకు ఎన్నికలు అయితే జరుగుతాయి, డౌట్ లేదు. అక్టోబర్ నవంబర్ వరకు అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు వస్తాయి. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పైన దృష్టి పెట్టి మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దృష్టి పెట్టాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అంత సమయం లేదు కాబట్టి సో జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే ఇంకొక నెల సమయం ఉంటుంది. ఇప్పటికీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులను సైతం కూడా ఆయా ఏరియాలో కూడా అంటే ఒక కార్పొరేటర్ సెగ్మెంట్ లో కూడా మంత్రులను కూడా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి రివ్యూ మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. అండ్ క్యాండిడేట్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. సో ఈ విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలకు వెళ్తే మళ్ళీ యంత్రాంగం కూడా అక్కడ స్థానిక సంస్థల పైన దృష్టి సాధించే అవకాశం ఉంటుంది. అండ్ అట్లే ఇప్పుడు ఎన్నికలు పెట్టాలన్నా కూడా డబ్బులతో కూడుకున్నటువంటి పని, దాదాపుగా 300 కోట్ల వరకైనా సరే డెఫినెట్ గా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇప్పటికీ అంటే కాలేజీలో దాదాపుగా ప్రైవేట్ కాలేజీలన్నీ మేము మూసేస్తాం అది అని చెప్పేసి గందరగోళం వాతావరణం సృష్టిస్తున్నారు. దాదాపుగా 10,000 కోట్లైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. 17,000 కోట్లు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయి కారణంగా కూడా ఇవన్నీ ఆర్థిక సతమతం అవుతున్నటువంటి వేళ మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎన్నికలు అంటే ఖజానాతో కూడుకున్నటువంటి పని కూడా మనము ఒక ఆఫ్ ద రికార్డ్ గా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి 42% రిజర్వేషన్లు మాత్రం ప్రస్తుతానికి తెర మీదకి తీసుకొస్తున్నారు. సో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం నవంబర్, డిసెంబర్ లో జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పైన అంటే గెలిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంతో ఎంతో మైలేజ్ వచ్చే అవకాశం ఉందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.